నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రామకృష్ణ గౌడ్ భార్యకు భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ప్రజా సంఘాల డిమాండ్. తండాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దే, ఎమ్మెల్యే రెడ్డి నాయక్. ముస్లింలకు రంజాన్ కానుక అందించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇక డీటెయిల్ చూస్తే, హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు కోరారు. ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళా కార్యక్రమాన్ని డిప్యూటీ డిఎంహెచ్ఓ యశోద ప్రారంభించారు. పేదల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచడానికి ఇటువంటి ఆరోగ్య మేళాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. మేళాలో అన్ని రకాల వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు చేయడం, స్పెషలిస్ట్ డాక్టర్లచే చికిత్స అందిస్తారని తెలిపారు. ఏంటంటే మనం హెల్త్ కార్డ్స్ అనేది భారత ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము ఈ రోజు నుంచి మనం ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ నమూనాగా మనం పెట్టుకున్న పౌరునికి కూడా 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్, నెట్వర్క్ హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది చాలా యూస్ఫుల్ కనుక ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మన సిబ్బంది, ఆశా టు డాక్టర్స్ అందరు కూడా ఏంటంటే ఏ డాక్టర్ ఇవ్వకుండా 900 జబ్బులకు సంబంధించినటువంటి కార్డు ద్వారా మనం టెస్టింగ్ చేయించుకోవచ్చు. మరి ఆయుష్మాన్ కార్డు అనేది చాలా ఉపయోగం. ప్రతి పౌరుని కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ దీన్ని కార్డును తీసుకొని అప్డేట్ అయ్యి మన చైల్డ్ హెల్త్ గురించి నేషనల్ హెల్త్ మిషన్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, చిల్డ్రన్స్ బై బర్త్ డిఫెక్ట్స్ బర్త్ ఇందులో ఇంక్లూడ్ చేస్తాం సార్. రీసెంట్గా ట్యూబర్క్యులోసిస్ అండ్ లెప్రసీ ఆల్సో కూడా యాడ్ చేశారు సార్ ఇందులో. అందరికీ నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమానికి ఆరోగ్య భారత్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఆరోగ్య మేళా కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి పౌరునికి ఆరోగ్యం గడపకు చేరాలన్న సంకల్పంతో ప్రతి పౌరునికి ఒక కార్డు, ఐడి కార్డు ఇచ్చి 5 లక్షల రూపాయలకు సంబంధించి ట్రీట్మెంట్ ఉచితంగా పొందేందుకు అవకాశం కల్పించింది భారత రాష్ట్ర ప్రభుత్వాలు. దీన్ని సద్వినియోగపరుచుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజలు కూడా నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినటువంటి పథకాన్ని సద్వినియోగపరచుకోవాలి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలన్న ఆలోచన. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని సులేమాన్ నగర్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముస్లింలకు రంజాన్ కానుకలు అందజేశారు. సులేమాన్ నగర్ అధ్యక్షుడు నయంతో కలిసి రంజాన్ తోఫా అందజేశారు. ऐसा पकड़ो, फूल पकड़ो, फूल हार पकड़ो, ऐसा साफ करें. बाबा भाई
వైఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్టీపీ జనగామ జిల్లా కార్యాలయంలో పార్టీ నేతలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, యూత్ నాయకులు, మహిళా నాయకులను నియమించినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిని సమ్మయ్యను నియమించారు. కార్యక్రమంలో పార్టీ జనగామ కోఆర్డినేటర్ ఇందుర్తి వెంకటరెడ్డి, చేవెళ్ల స్వామి, మహిళా అధ్యక్షురాలు మంజుల పాల్గొన్నారు. మహానేత కనయ సినిమక్క గారు నూతనంగా జిల్లా కమిటీ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా నా మీద నమ్మకం ఉంచి అధ్యక్ష పదవి ఇచ్చినందుకు అక్కకు కృతజ్ఞతలు. నా తోటి ఇన్ఛార్జ్లు కానీ, కోఆర్డినేటర్లు, జిల్లా మహిళా అధ్యక్షురాలు, పట్టణ మహిళా అధ్యక్షురాలు అందరికీ కలిసి కట్టుగా అక్క బాటలో నడుస్తామని, ప్రతి ఊరున్న మహానేత అభిమానులు చాలామంది ఉన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరం చేయి కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తామని, జైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలామంది ఉన్నారు. ఆ మహనీయుని ఎవరు మరవరు. అందుకనే పార్టీ బలోపేతానికి అందరం కృషి చేస్తాము. వైఎస్ఆర్టీపీ జనగాం షర్మిల గారు మా మీద పెట్టుకున్న నమ్మకంతో మాకు అందరికీ పదవులు కల్పించారు. పదవులు కల్పించినందుకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఏకతాటిగా మేమందరం కలిసి ప్రతి ఊరు తిరిగి అందరినీ ఏకతాటిగా చేసి షర్మిలక్కను సీఎం చేయడానికి మేము కృషి చేస్తున్నాం. ఇక ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 20వ తేదీన పర్యటిస్తున్నందున హన్మకొండ హరిత హోటల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తదితరులు కలిసి పర్యటన వివరాల గురించి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరిగే అభివృద్ధి పనుల స్థలాలను ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. రేపటి కార్యక్రమం గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారి షెడ్యూల్ వివరణతో పాటు మరి సాయంత్రం కూడా గ్రౌండ్లో ఐగ్రవచారి గారి కాంపౌండ్లో జరిగే 4 గంటల సమయానికి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతినిధులతో మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి మాట్లాడే అంశాల కంటే ముందు గౌరవ మంత్రి గారు చెప్పిన షెడ్యూల్లో చిన్న విషయం, చిన్న కరెక్షన్ చెప్పి మరి లంచ్ తర్వాత నేను గౌరవ మంత్రిగా నేను రిక్వెస్ట్ చేసిన మరి లంచ్లో మా ప్రెస్ మిత్రులకు నాకు ఒక అవకాశం ఇవ్వాలి, భోజనము అంటే ఎక్కడ పెడదామా అనేది అన్నారు. దయచేసి ఎట్లాగో రివ్యూ ఉంది కాబట్టి కలెక్టరేట్లో అరేంజ్ చేస్తే వాళ్ళు అక్కడికి మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చినట్టు ఉంటుంది, మళ్ళీ టైం తక్కువ ఉంది అన్నారు. మా ప్రెస్ మిత్రులకు దయచేసి ఆఫ్ ద రికార్డ్ నా రిక్వెస్ట్, లంచ్ మరి ఒకటి. రెండోది మరి సమావేశానికి వచ్చే ముందు గౌరవ మంత్రి గారు మా శాసనసభ్యులు రాజన్న గారి ఇంటికి వెళ్ళి నేరుగా మరి గ్రౌండ్కు రావడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులుగా, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారు కేసీఆర్ గారు నమ్మకంతో ఆ బాధ్యతలు ఇచ్చినందుకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో ఆ బాధ్యతలు స్వీకరించడం నిజంగా చాలా ఆనందంగా, సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. మరి ఆ కార్యక్రమం, రేపటి కార్యక్రమం మా పార్టీ ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రామ గ్రామాన, గడప గడపన, తండాలో, ఆవాసాల్లో
మరి తీసుకుపోవడానికి ఒక సైనికులాగా పనిచేయడానికి రేపు మా ప్రతినిధులకు ఒక దిశానిర్దేశించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కోరుకుంటూ మరి మొదటిగా మరి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల బాధ్యతలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా లింగరాజుపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ గౌడ్ హత్య కేసు నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని వలిగొండ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మృతుడి భార్య భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరారు. భువనగిరి నల్గొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్పంగి స్వామి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మధ్యల రాజయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు సందేల శ్రీనివాస్ మాట్లాడారు. రామకృష్ణ గౌడ్ కూతురు బాధ్యత ప్రభుత్వమే తీసుకొని చదివించాలని, వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు దుబ్బా దానయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కల్కూరి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒలిగొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రధానికానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. మన పక్కనే ఉన్నటువంటి లింగరాజుపల్లి గ్రామానికి చెందినటువంటి ఎరకలి రామకృష్ణ గౌడు ఒక ముదిరాజ్ కులానికి సంబంధించినటువంటి అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న సందర్భంలో వారి యొక్క తండ్రి 10 లక్షల రూపాయలు రౌడీ షీటర్లకు ఇచ్చి అతన్ని చంపించినటువంటి పరిస్థితి ఉన్నది. చంపించినటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మూలలు కొట్టిర్రు, కాళ్ళల్లో, మోకాళ్ళల్లో, తలలో, అదేవిధంగా సుత్త తీసుకొని మొత్తం తలకాయంతా బలగొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సమాజంలో మనుషుల లేకపోతే పశువుల అనే అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు 10 లక్షలు సుపారీ తీసుకొని రామకృష్ణ గౌడ్ను దారుణంగా హత్య చేశారు. హత్య చేసింది గుండాల మండల కేంద్రంలో హత్య చేస్తే తీసుకెళ్లి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి లకుడారం అని చెప్పేసి ఒక డ్యాంలో అక్కడ శవాన్ని పాతిపెట్టినటువంటి పరిస్థితి చూసినాం. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 కుల దురంకార హత్యలు జరిగిన నారాయణపేట జిల్లా ధన్వాడ మండల పరిధిలోని కోండ్రినిపల్లి గ్రామంలో మంగళవారం సర్పంచ్ పద్మా నరసింహుల ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ధన్వాడ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ భాగ్యమ్మ, గ్రామ వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ లోపల ద్వారా పునః మనము స్వరాష్ట్రాన్ని సంపాదించుకున్నాం కాబట్టి మనం ఎట్లాగో స్వరాష్ట్రంలో పై స్థానంలో ఉన్నామో పునః మళ్ళీ మన గ్రామం కూడా ఉత్తాన స్థానంలో పై స్థానంలో ఉండాలి అని చెప్పి మన యొక్క పూర్వీకుల యొక్క ఆశీర్వాదంతో గ్రామ ప్రజలు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఇక్కడ స్వామివారి నామశిల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈరోజు ముహూర్త కాలంలో దానికి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తెల్లబండ తండా గ్రామంలో డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. గ్రామంలో రెడ్డి నాయక్ పూల వర్షంతో కోలాట నడుమ ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో డోర్నకల్ ఎంపీపీ బాలునాయక్, సర్పంచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. నేను మీ అందరికీ చేతులు జోడించి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ ఉపన్యాసం లేదు, నేను ఇలా గుర్తు చేసుకుంటున్నా. స్వర్గీయ రాయల బాబురావు గారు ఎంపీపీగా ఉన్నప్పుడు లేదా ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా సార్ నా ఉప్పరగూడెం రోడ్ ఎప్పుడు వేస్తావు అడిగేవాడు. ఇది వాస్తవం. అది తెల్లబండ తండ వరకు రోడ్ వేసినారు కూడా ఆ రోడ్డు గుర్తు చేశారు. ఎర్రకొండ తండ రోడ్ వేసినప్పుడు కూడా రైతులు పోనీయకపోతే చాలా కష్టపడ్డాం. అడుగు తగాద పడి రైతులతోటి మిరప తోటలు పోనీయమని వాళ్ళు రోడ్లు లేకపోతే ఎట్రా బాబు అని మేము ఇద్దరం అడిగి వచ్చి కూర్చొని సంజాయించి రోడ్లు వేసినాం.
ఈ తండాకి కూడా కావచ్చు. ఇట్నుంచి అటు ఆ కొస వరకు ఎవరు ఇంటి వరకు అటు కూడా రోడ్ వేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆ విధంగా మరి ఆ రోజు బాబురావు గారు ఆయన పాపం అనకూడదు కానీ వికలాంగుడైనా 2 కాళ్ళు పంచుకున్నోళ్ళు కూడా అట్లా పనిచేయరు, అట్లా గొప్పగా పనిచేశారు. అది దృష్టిలో పెట్టుకొని పోయిన ఎన్నికల ముందు మీ తండా నుంచి ఉప్పరగూడానికి ఈ తండా ఈ ఊరు రైతులంతా భూములు అటే ఉన్నాయి. అటు ఉప్పరగూడెం రైతుల భూములని ఇటు ఉన్నాయి. ఆ ఊరు ఈ ఊరు కలిపితే చెరుకోడంత గ్రామం ఆ భూములన్నీ కలిపితే అది దృష్టిలో పెట్టుకొని ఎన్నికల ముందు పోయిన ఎన్నికల ముందు 2 కోట్లు ఇచ్చినాం. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి తార్ రోడ్డు అయిపోయింది. ఇది మామూలు విషయం కాదు. వందల మంది రైతులు రోజువారి పంటల పొలాలకు చెలకలకు రాత్రి పగలు పోతారు. కాలికి దెబ్బ కలగకుండా మరి పై రావాలి. 2 వీలర్ మీద ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గౌడ సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకుంటారు. సోమాజిగూడ డివిజన్ ఇమాంగూడలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ముస్లింలకు రంజాన్ కానుక అందించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అప్పు ఖాన్, తన్ను ఖాన్, శరత్ గౌడ్, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. अच्छा आप जरा पीछे हट जाओ तो ऊपर चले बेटा राइट
चलिए अम्मा चलिए। टोकना बताओ ले लो। लाइन से आओ। अच्छी मदद लाइन से रो, एक एक जन लाइन से आओ। चलो रास्ता छोड़ दो। रमज़ान के तोहफ़ों के बारे में, यहाँ रमज़ान के गरीब लोगों के लिए हम लोग ये अरेंज करें, बहुत अच्छा सक्सेस हुआ। और हमारे गरीब लोगों के लीडर सीएम केसीआर साहब है। सीएम केसीआर साहब जो भी काम करते वो गरीब लोगों के लिए करते, तो गरीब लोगों के लिए ये सब चीज़ें हर एक डिवीज़न में हम लोग ये प्रोग्राम लगाए, कपड़े रहने दो और खाने के रहने दो, पूरे इंतज़ाम। और हर एक मस्जिद कने रोडा दलाए और लाइटां दलाए और पानी का भी इंतज़ाम करे। मेन बिजली का ये रमज़ान के दिनों में कंपलसरी करंट का प्रॉब्लम नहीं रहना, ये सब चीज़ें देख के गवर्नमेंट मीटिंग लगा के हम लोग ये हमारे जुबलीस कॉन्स्टिट्यूंसी में हर एक मस्जिद कने ये सब काम कराए। और हमारे कॉन्स्टिट्यूंसी में बोनालू भी ऐसे करते, बदकमा भी बहुत बड़े धूम से करते, क्रिसमस भी करते और रमज़ान भी मिलजुल के पूरे, और वुमेंस डे भी करते। हमने पूरे एक ईदों के जैसा पूरे मिलजुल के काम करते था। कोई हिंदू रहने दो, मुस्लिम्स रहने दो, सिख रहने दो, क्रिश्चियन रहने दो, कोई भी रहने दो, मिलजुल के हम लोग पूरे ईदा यहाँ करते। हम लोग बहुत खुशी की बात है, जुबलीस में पब्लिक पूरा मिलजुल के रहते, तो ये चीज़ को थोड़े पार्टियां बर्दाश्त नहीं कर सक रहे। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామకృష్ణ గౌడ్ భార్యకు భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ప్రజా సంఘాల డిమాండ్. తండాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దే, ఎమ్మెల్యే రెడ్డి నాయక్. ముస్లింలకు రంజాన్ కానుక అందించిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. की वाचिंग V3 न्यूज़. लक्ष्यम समाज. नमस्कार.